అపాయములో నుండి దేవుడు కాపాడుతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. దేవుడు నువ్వు కూడా ఎప్పుడైతే అపాయంలో ఉంటావో, ఎప్పుడైతే ఇబ్బందికరమైన స్థితిలో ఉంటావో, నిన్ను కాపాడేవాడు ఎవరంటే దేవుడు. ఎవరి ద్వారా కాపాడుతాడంటే దేవదూతల కంచె కాపుదలకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎవ్వరు కూడా నీకు అపాయం కలిగించడానికి చేయనివ్వడు. ఆమెన్ హల్లెలూయా. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఎప్పుడు కూడా మనకు 10:30, 11, 12, 1 గంట, 2 ఏ టైం అయినా సరే నిద్రపోడు, కునుకడు. నీకు తోడుగానే ఉంటాడు. నిన్ను స్థిరపరుస్తాను అంటాడు, నేను బలపరుస్తాను అంటాడు. నువ్వెంతగా దేవుణ్ణి ఆరాధిస్తావు, ఎంతగా దేవుణ్ణి కొనియాడుతావు, ఎంతగా దేవుణ్ణి ఆత్మను పొందుకుంటావు, అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. అంతగా దేవుడు నీకు పక్షంగా పోరాడుతూ ఉంటాడు. ఏ స్థితి వచ్చినా, ఏ సాతాను క్రియలు మన దగ్గరకు వచ్చినా మనం టచ్ చేయడానికి మనం టచ్ కూడా చేయలేము. ఆ టైంకి దేవుడు ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక రూపంలో